హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటో మీకు తెలుసా? చేపల్లోని ఎగ్స్. దీంట్లో మనకి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర, పోపు దినుసులు, నూనె వేయాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకొని అవి వేయాలి. వేయాక కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. తర్వాత ఫిష్లు, ఎగ్స్, ఫిష్ ఎగ్స్ ఇవి ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటూ కలబెట్టుకుంటూ ఉండాలి. ఫిష్ ఇది తొందరలో అడుగంటుకుంటుంది, అందుకే దగ్గరగా ఉండి 2 నిమిషాలకోసారి కలబెట్టుకుంటూ ఉండాలి. చూసారా ఫ్రెండ్స్? కలబెట్టుకుంటూ ఉండాలి. అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎగ్స్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. దీనిని ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది. పిల్లలకి ఆరోగ్యానికి హెల్త్ చాలా మంచిది. చూసారా ఫ్రెండ్స్? అలా కలబెట్టుకుంటూ ఉండాలి 2 నిమిషాలకోసారి. ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. అలా ఎగ్స్ అదంతా ఇట్లా విడిపోవాలి ఎగ్ కర్రీ లాగా. ఇప్పుడు సాల్ట్, కొంచెం కారము, టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు కలబెట్టుతూ ఉండి 5 నిమిషాల పాటు ఉంచాలి. కారం కలబెడుతూ ఉప్పు కారం వేసుకోండి ఫ్రెండ్స్. పైకి రమ్మంటే